హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను గుత్తి వంకాయ మసాలా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేమో చూడండి ఫ్రెండ్స్. జీడిపప్పు, చెక్క, లవంగాలు, ఇలాచి, జీలకర్ర, కొబ్బరి, అల్లము, కొత్తిమీర, గసగసాలు ఫ్రెండ్స్. గసగసాలు, టమోటాలు, ఎర్రగడ్డలు, చింతపండు, తర్వాత పల్లీలు ఫ్రెండ్స్. ఇది వచ్చి కారపొడి, ధనియాల పొడి, పసుపు, ఉప్పు. 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. మసాలా ప్రిపేర్ చేసి తర్వాత తయారు చేసే విధానం కూడా చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, కొబ్బరి, పల్లీలు వేయించుకున్నాను. చూడండి, గసగసాలు అన్నీ వేయించుతున్నాను, చెక్క, లవంగాలు. చూడండి, మసాలా మిక్సీకి వేసుకున్నాను. వేయించినవన్నీ మసాలా మిక్సీకి వేసాను. కొత్తిమీర కూడా పెట్టాను. చూడండి, వంకాయలు కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసాను. ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి కదా, అందుకని సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, 4 గరిటెలు వేస్తున్నాను. ఆయిల్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కర్రీకి. చూడండి, జీలకర్ర, నూనె వేడెక్కింది. చూడండి, ఆవాలు, ఉద్దిపప్పు, చూడండి, కరివేపాకు వేస్తాను. తర్వాత వంకాయలు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వంకాయలు వేస్తున్నాను. ఆయిల్ పడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వంకాయలు బాగా వేగుతున్నాయి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకుంటే కొద్దిగా బాగా ఫ్రై అవుతాయి. వంకాయలు బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము మసాలా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేస్తున్నాం ఫ్రెండ్స్. అల్లం కూడా, అల్లం పేస్ట్ అన్నీ. చూడండి ఫ్రెండ్స్, మసాలా బాగా వేగుతుంది. ఇందులో కొద్దిగా కారం, అంటే 2 స్పూన్లు కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు, ఇది కారం 2 స్పూన్లు. చూడండి ఫ్రెండ్స్, బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడుకుతుంది కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. కొద్దిగా కొత్తిమీర వేస్తాను. చూడండి, 5 నిమిషాలు ఉంటే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత టేస్ట్ మసాలా కర్రీ రెడీ అయిందేమో చూద్దామా? చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేద్దాము. గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, స్మెల్ అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి చెప్పండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్మెల్ అదిరిపోతుంది. చూడండి, టేస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.